కావ్యకి అబార్షన్ చేయించడానికి గల అసలు కారణాన్ని రాజ్ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పినట్టు వాళ్ళు కావ్యతో చెప్పేసరికి కావ్య కళ్ళు తిరిగి పడిపోయినట్లు రాజ్ కలగంటాడు. దాంతో రాజ్ కంగారు పడుతూ చెప్పకూడదు, ఈ నిజాన్ని ఇంట్లో ఎవరికి చెప్పినా వాళ్ళు కళావతికి చెప్పేస్తారు. ఫైనల్గా ఇదే జరుగుతుంది. కడుపులో బిడ్డని మోస్తే తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా కళావతి బిడ్డను కనడానికి ఇష్టపడుతుందే తప్ప బిడ్డను చంపుకోవడానికి అస్సలు ఒప్పుకోదు. నేను ఊహించినట్టు జరగకూడదంటే కళావతికి అబార్షన్ అయ్యేంత వరకు ఈ నిజం బయటికి రాకూడదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చినా సరే ఈ నిజాన్ని ఎవరికి చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటాడు రాజ్. ఇక మరోవైపు హాల్లో అంతా కూడా రాజ్ చేసిన పనికి బాధపడుతూ కూర్చుని ఉంటారు. దాంతో ధాన్యలక్ష్మి అక్కడికి వచ్చి, అక్క గొడవ జరిగింది అప్పటి నుంచి కూడా ఎవ్వరూ ఏమీ తినలేదు, కనీసం ఇప్పుడైనా అన్నం తిందురు కానీ రండా అక్క అని అంటూ ఉంటే, మనసు ఏం బాగాలేనప్పుడు ఆకలి మాత్రం ఎలా వేస్తుంది ధాన్యం అని అంటుంది అపర్ణ. ఉన్నఫలంగా వాడింత పెద్ద నిర్ణయం తీసుకుంటాడని నేను కల్లో కూడా అనుకోలేదు అని ఇందిరాదేవి కూడా అంటూ ఉంటుంది. ఏదో పిచ్చి పట్టినట్టుంది అత్తయ్య, అందుకే పిచ్చోళ్లా ప్రవర్తిస్తున్నాడు. నిన్నటి వరకు బిడ్డ పుడుతుందని మురిసిపోయాడు. మనకి ఏ రోజు గ్లాసులు మంచినీళ్ళు కూడా ఇవ్వని రాజ్ కావ్య తల్లి కాబోతుందని తెలియగానే, తన కడుపులో ఉన్న బిడ్డ పెరుగుతుందని అర్థం అవ్వగానే దాన్ని ఇంట్లో పనులు చేపించడం మానేశాడు. అది కష్టపడితే తన కడుపులో ఉన్న బిడ్డకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని తన పనులన్నీ వీడి చేస్తూ కావ్యని కింద కాలు పెట్టకుండా చూసుకున్నాడు. దానికి ఒక సేవకుడిలా మారిపోవడం చూసి ఒక తల్లిగా చాలా ఆనందపడ్డాను. కానీ ఇంతలోనే వీడిలా ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదు అని అంటూ ఉంటే అపర్ణ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సుభాష్ని వాళ్ళ తమ్ముడు ఇలా అంటూ ఉంటాడు, అన్నయ్య, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కావ్య బాధకి కారణం ఏంటా అని కాదు, ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటా అని. ఏదో ఒకటి చేసి రాజ్ మనసుని మార్చాలన్నయ్య, దాని గురించి ఆలోచించండి అని అంటూ ఉంటాడు. ఆలోచించినా ఉపయోగం లేదేమో అనిపిస్తుందిరా అని సుభాష్ అంటాడు. ఇందాక వాడు ఏం మాట్లాడాడో అందరూ విన్నారు కదా, వాడి ఒక్కొక్క మాట వింటుంటే గుండెల్లో తూట దిగినట్లుగా అనిపిస్తుంది. వాడు బిడ్డను వద్దు అనుకోవడానికి కారణం ఏంటో తెలియదు, కానీ అంత కఠినంగా మాట్లాడాడు అంటే ఈ విషయంలో వాడు బాగా ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక మరోవైపు కావ్య తన గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటే రాజ్ అక్కడికి వస్తాడు. ఏంటి కళావతి, ఇంకా నిద్రపోలేదా అని రాజ్ అడిగేసరికి కావ్య రాజ్ వైపు కోపంగా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అని రాజ్ అనేసరికి ఇక కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి, ఈ మాట మీరు కావాలని అడుగుతున్నారా లేదంటే కనుక్కోవడానికి అడుగుతున్నారా? జైల్లో తెల్లవారితే ఖైదీకి ఉరిశిక్ష అని చెప్పి రాత్రి ప్రశాంతంగా పడుకోమంటే నిద్ర పడుతుందా అండి? మరి ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాంటిదే కదండి. నాకు బదులుగా మీరు నా బిడ్డను చంపేస్తానంటున్నారు. ఇక తల్లిగా నాకు మాత్రం నిద్ర ఎలా పడుతుంది? నిన్ను రాత్రి మీరు నాకు ప్రేమగా అన్నం తినిపించారు. నేను చాలా అదృష్టవంతురాలని పొంగిపోయాను. ఇలాంటి ప్రేమ నాకు మాత్రమే దక్కుతుందేమోనని సంబరపడిపోయాను. కానీ మీ ప్రేమలో ఇంత స్వార్థం ఉందని, మీ నటన వెనక మోసం ఉందని గ్రహించలేకపోయాను. నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఏదో రకంగా నాకు నిజం తెలిసే ఛాన్స్ ఉందని ముందే ఆలోచించారు. అందుకే నిన్న డైనింగ్ టేబుల్ దగ్గర నా చేత అలా మాట తీసుకున్నారు కదండి, చెప్పండి. అందుకే కదా మాట తీసుకున్నారు అని కావ్య గట్టిగా అడిగేసరికి, అవును, ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే నన్ను అపార్థం చేసుకుంటావని తెలిసే నీ దగ్గర మాట తీసుకున్నాను అని రాజ్ చెప్పేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే నన్ను మోసం చేశారు కదూ, నిన్ను దూరం చేసుకోకూడదని ప్రేమతో చేశాను. కళావతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు నీ ప్రేమ కావాలి, నువ్వు కావాలి, కానీ నా బిడ్డ మాత్రం వద్దు. అంతే కదండి. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు సడన్గా ఇలా మారిపోయారు? నిన్నటి వరకు మన బిడ్డని అంతలా ప్రేమించారు కదా, ఇప్పుడు ఏమైందండి? ఈ బిడ్డ మీకు ఎందుకు అడ్డంగా మారింది చెప్పండి అని కావ్య అడుగుతుంటే, బాగా పొద్దుపోయింది కళావతి, ఇక పడుకో అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో రాజ్ చేయి గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతుంది కావ్య. నాకు సమాధానం చెప్పండి, ఎందుకు బిడ్డను వద్దనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటే ఇక కావ్య చేతిని వదిలించుకుని, సమాధానం చెప్పే ప్రశ్న అయితే చెప్పేవాడిని కదా కళావతి, నువ్వు సమాధానం లేని ప్రశ్న అడిగావు, చెప్పలేను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తెల్లవారి అందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటారు. ఇక రాజు వచ్చి పేపర్ చదువుతూ ఉంటాడు. దాంతో రాహుల్ రాజ్ దగ్గరికి వస్తాడు. ఏంటి రాజ్, ఎందుకింత సైలెంట్గా ఉన్నావు? నువ్వేం చెప్తావా అని ఇంట్లో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. నిన్న నువ్వేదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నావు.
ఇప్పుడు నువ్వు డెసిషన్ మార్చుకుని ఉంటావు, జరిగిన దానికి కావ్యకి అపాలజీ చెప్తావని అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు నువ్వు ఇలాంటి పని చేయడానికి సిద్ధపడ్డావంటే ఇంట్లో ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఒకప్పుడు ఎన్నో నేను తప్పులు చేశాను. ఆ విషయంలో ఇంట్లో అందరూ నన్ను తప్పు పట్టారు, నువ్వు కూడా తప్పు పట్టావు. కానీ దానివల్ల నేను బాధపడట్లేదు, ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి. తప్పు చేస్తేనే భరించలేని నువ్వు ఇంత పెద్ద దారుణానికి ఎలా సిద్ధపడ్డావు? చూడు, జరిగేదేదో జరిగిపోయింది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని కావ్యకి సారీ చెప్పు, ఈ ప్రాబ్లం ఇక్కడతో సాల్వ్ అయిపోద్ది అని రాహుల్ అనేసరికి, నేను తప్పు చేస్తున్నాను, నా లైఫ్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు అని నేనేమైనా సలహా అడిగానా? అడగలేదు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అని రాహుల్ పైన కోప్పడుతూ ఉంటాడు. ఇది నీ ఒక్కడిదే అయితే అలానే ఆలోచించుకోరా, కానీ ఇప్పుడు నీ జీవితం ఈ ఇంట్లో ఉన్న మనుషులతో ముడిపడి ఉంది. నిన్ను నమ్ముకుని నీ భార్య ఉంది. తన ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ ఇలా నరకం చూపించకూడదురా అని అపర్ణ అంటూ ఉంటుంది. ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకో, ఇంకా పిచ్చిదాన్ని బాధపట్టాలని చూడకు, అడుగుతుంటే మాట్లాడవేంట్రా అని ఇందిరాదేవి కూడా అంటూ ఉంటే, సరే అడుగుతున్నారు కాబట్టి దానికి ఆన్సర్ చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను కళావతి కలిసి పెళ్ళైనప్పటి నుంచి సంతోషంగా గడిపింది లేదు. మేము ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకుని ఇప్పుడిప్పుడే సంతోషంగా జీవితం మొదలుపెట్టాము. నేను తనతో కలిసి ఇంకొన్నాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తనతో కలిసి బయట తిరగాలనుకుంటున్నాను. ఇలాంటి టైంలో పిల్లలంటే వాళ్ళు మాకు అడ్డుపడతారు అని రాసి చెప్పేసరికి, నువ్వు నిజంగా నీకున్న సమస్య అదే అయితే ఆ బిడ్డని మేం చూసుకుంటాంరా. మీరు ఎక్కడికి కావాలో అక్కడికి తిరిగి రండి, ఏం కావాలనుకుంటున్నారో అది చేసి రండి, దానికి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? అంటే ఒక్కరోజు, ఒక వారం రోజులు, లేదంటే ఒక నెల రోజులు చూసుకుంటారు కదమ్మా, అంతేగాని తల్లి లేకుండా బిడ్డ బతకలేడు కదా అని రాసి చెప్పేసరికి, కళావతి నేను చెప్పిన దానికి ఏం చేశావు? ఏదైనా నిర్ణయం తీసుకున్నావా అని కావ్యని రాజు అడుగుతాడు. నీకు నేను కావాలో నీ కడుపులో ఉన్న బిడ్డ కావాలో తేల్చుకో అని రాసి చెప్పేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. రెండూ కావాలని మాత్రం తెలివిగా సమాధానం చెప్పొద్దు. కొన్నిసార్లు జీవితంలో మనకు అన్నీ దొరకవు, కొన్ని కావాలంటే కొన్ని త్యాగం చేసుకోవాలి అని రాజు అంటూ ఉంటే, ఒరే నీకు ఇంత మొండితనం ఏంట్రా, నీకు నువ్వే దేనికోసం ఏదో కోల్పోవడానికి సిద్ధపడుతున్నావా అర్థమవుతుందా అని అపర్ణ ఏడుస్తూ అంటూ ఉంటే, కళావతి నా ప్రాణం అనుకున్నాను అమ్మా, తను నా జీవితం అనుకున్నాను, అలాంటిది ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నాను అంటే నేను చెప్పింది ఎంత ముఖ్యమో నీకు అర్థం కావట్లేదా? ఏంట్రా ముఖ్యం? నువ్వు ఆనందంగా ఉండటం కోసం నీ బిడ్డను చంపమంటావా? ఒకవేళ మీరిద్దరూ కలిసి ఆ నిర్ణయం తీసుకుంటే సరే అనుకునేవాళ్ళం, మరి ఎందుకురా? దానికి ఇష్టం లేదు కదా, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? దాని జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు అని అంటూ ఉంటే, కళావతి నువ్వు చెప్పు, నేను కావాలా లేదంటే బిడ్డ కావాలా అనేసరికి, నేను నిర్ణయం తీసుకున్నానండి, నాకు మీకన్నా నా బిడ్డే ముఖ్యం అని కావ్య చెప్పేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో కావ్యకి పని మనిషి రత్తాలు జ్యూస్ కలుపుతూ ఉంటే ఇక రాజ్ అక్కడికి వస్తాడు. రత్తాలు నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి జ్యూస్ ఇస్తాను అని చెప్పడంతో తను వెళ్ళిపోతుంది. ఇక కావ్యకి జ్యూస్ చేసి ఆ జ్యూస్లో ట్యాబ్లెట్లు కలిపి కావ్య దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇదిగో జ్యూస్ తాగు అనేసరికి, నేను అడిగింది పని మనిషిని కదా అని అంటుంది కావ్య. నేను తీసుకురాకూడదా అని అంటూ కావ్యకి జ్యూస్ ఇస్తాడు. ఇక కావ్య ఆ జ్యూస్ మొత్తం తాగేస్తుంది. ఇంతలో కళ్యాణ్ అక్కడికి వచ్చి కావ్య ఆ జ్యూస్ తాగడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.